పీకే కొత్త రాజకీయ పార్టీ అక్టోబర్ 2 పొలిటికల్ పార్టీగా మారనున్న జన్ సురాజ్ సంస్థ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సీఎం నితీష్ ను ఢీ కొడతానని వెల్లడి. సింగిల్ గా పోతా ఉన్నాడు బీహార్ లో. సో నాకు తెలిసి ఎప్పుడు కానీ స్ట్రాటజిస్టులు పొలిటికల్ గా పెద్దగా సక్సెస్ కారేమనిపిస్తుంది. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2022 నుంచి నిర్వహిస్తున్న ప్రజా చైతన్య సంస్థ జన్ సురాజ్ ను రాజకీయ పార్టీగా మార్చినట్లు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 జన్ సురాజ్ పొలిటికల్ పార్టీగా అవతరిస్తుందని పీకే పేర్కొన్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఆదివారం పాట్నాలో జరిగిన జన్ సురాజ్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ప్రశాంత్ కిషోర్ వివరాలు వెల్లడించారు. తమ పార్టీ నాయకత్వం ఇతర వివరాలపై తగిన సమయంలో ప్రకటన చేస్తామని చెప్పారు. సో బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఒంటరిగా ఢీ కొడతామని స్పష్టం చేశారు. ఈ వర్క్ షాప్ లో బీహార్ మాజీ సీఎం భారత రత్న కర్పూరి ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. 2 ఏళ్లుగా జన్ సురాజ్ ఉద్యమ సంస్థలో జాగృతి క్రియాశీలకంగా పాల్గొన్నారు. జాగృతి ఠాకూర్ అన్నయ్య రామ్నాథ్ ఠాకూర్ ప్రస్తుతం జేడీయూ ఎంపీగా ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. జన్ సురాజ్ సంస్థ కార్యకలాపాల్లో ఇప్పటి వరకు పాల్గొంటూ వస్తున్న కీలక నేతల్లో ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రాంబాలి సింగ్ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాలు కూడా ఉన్నారు. సో అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎప్పుడైతే నితీష్ బీజేపీకి జలకిస్తాడో అప్పుడు లేపుతారే అనిపిస్తుంది. వాస్తవం కూడా బీహార్ లో రాజకీయంగా కొంత అనిశ్చితి నెలకొంది. అంటే అక్కడ కేవలం నితీష్ కుమార్ తప్ప వేరే ఆప్షన్ కనబడతలేదు. ఎందుకంటే ఆ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఆయన అయితే నాకు తెలిసి ఆయన ఎవరు పెద్ద పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. సో కొంత ఈయనకు అడ్వాంటేజ్, ప్రశాంత్ కిషోర్ కు అదొక అడ్వాంటేజ్ గా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్యాప్ ని ఫిల్ చేసుకునేటువంటి యత్నం చాలా గట్టిగా చేస్తా ఉన్నారు. కానీ సక్సెస్ అవుతారా లేదనేది ఒక అనుమానం. దాని వెనకాల మళ్ళీ బీజేపీ ఉందా అనేటువంటి క్వశ్చన్ కూడా ఉన్నది.